ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఇప్పటికిప్పుడు కళ్లకు కనిపిస్తున్నాయని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల కాలంలోనే పూర్తిగా విఫలమైందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 13 నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు నిర్ణయించిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. వారి గెలిపే లక్ష్యంగా మరి చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొని రేపు తప్పకుండా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు మేరకు అందరం కూడా పనిచేస్తున్నాం. ఇవాళ కేసీఆర్ గారు రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లుంటే 6 ఎంపీ సీట్లు బీసీలకు పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. కాబట్టి కాసాని జ్ఞానేశ్వర్ గారు కూడా గతంలో మరి ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎమ్మెల్సీగా పనిచేసినారు. వారు ఒక ముదిరాజ్ బిడ్డ అయినా సరే బీసీ కులాలను అన్నింటినీ కూడా ఏకం చేసి దాదాపు 96 కులాలను ఏకం చేసి ఒక వేదిక తీసుకొచ్చి ఆ కులంలో ఉన్నటువంటి అందరినీ కూడా సంఘాల ద్వారా వ్యక్తిగతంగాతో పాటు సామాజికంగా ఏం అవసరం ఉన్నా పనిచేసినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. కాబట్టి పరిగి నియోజక ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపియండి. బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా వారు మనకు ఒక గొంతుగా పార్లమెంట్లో మనకు వచ్చే హక్కులను అన్నీ కూడా పోరాటం చేసి మనం సాధించే విధంగా వారు పోరాడతారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ